ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మీ ಎಲ್ಲరికీ దేవదేవుని కృప సమాధానములు తోడై ఉండును గాక. ఆందోళన చెందుతున్న పరిస్థితులు, భయాందోళనకు గురి అవుతున్నటువంటి ఈ కరోనా విపత్కరమైన పరిస్థితుల నడుమ లాక్డౌన్ కొనసాగుతూ ఉండగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎలా ఈ జీవిత మనుగడ, ప్రశ్నల మధ్య, సమస్యల మధ్య, భయాందోళనకు గురి అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో దేవుని పిల్లలుగా మనం ఆందోళనను అంతం చేయాలి. ప్రతి భయాందోళనకరమైన పరిస్థితులను అంతమొందించే ఆధ్యాత్మికత, దేవునితో ఉన్న సహవాసాన్ని, సంబంధాన్ని పటిష్టం చేసుకోవాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. అద్భుత దేవుడు తన అద్భుతమైన వాగ్దానాలను, ఆశీర్వాదాన్ని, భవిష్యత్తు ధైర్యమానమైనటువంటి సంఘటనలను పరిశుద్ధ వేద గ్రంథములో మనకు జ్ఞాపకం చేస్తుండగా, ఆయన మనతో మాట్లాడుతుండగా, మనతో ముచ్చటిస్తూ ఉండగా, ఈరోజు ఈ కరోనా విపత్తులో మనం, మన ప్రాంతాలు, దేశం, ప్రపంచం అంతా కూడా నలిగిపోతూ ఉన్నారు. వేదనకరమైన పరిస్థితులను అధిగమించే ఓ గొప్ప అవకాశం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారానే సాధ్యం అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనము నుండి 34 వచనాలు మీ పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూచి ఎప్పుడైనా చదివినా, ఇప్పుడు చదవగలిగిన దేవుడు ఒకే మాట చెప్తున్నాడు తన పిల్లలతో: చింతించొద్దు, ఆందోళన చెందొద్దు. నీవు చింతించటం వలన నీవేమీ చేయలేవు. ఆందోళన నీవు కలిగి జీవించడం వలన కొత్త అనర్థాలకు నీ జీవితం బలి అయిపోతుంది. అందుకే దేవదేవుడు చెబుతున్నాడు, దేని కొరకు చింతపడవద్దు, దేని కొరకు నువ్వు ఆందోళన చెందొద్దు. ఆందోళనను అంతం చేసే పనిలో దేవుని పిల్లలు దేవునితో సాగిపోవాలి. నిజానికి, వాస్తవానికి ఆందోళన అనేది మన జీవితాల్లో ఏం చేస్తుందో చెబితే ఆశ్చర్యంగా ఉంటుంది. చాలాసార్లు తెలియకుండానే ఆందోళనలోని కాలాన్ని గడిపేస్తూ నిరాశ, నిస్పృహల మధ్య శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనమైపోతున్నటువంటి పరిస్థితులు మన మధ్య నెలకొల్పబడుతూ ఉన్నాయి. ఈ బలహీనతలన్నిటినీ అధిగమించడానికై ఆందోళనను అంతం చేయాలి. నిజానికి, వాస్తవానికి ఆందోళన చెందుతున్న ఈ పరిస్థితులు, ప్రభావాల మధ్య దేవుని శక్తిని, దేవుని యందు నీ విశ్వాసమును, దేవుని యందు నీ నమ్మికను సంపూర్ణంగా, పరిపూర్ణంగా ప్రభు మీద ఆధారపడే ఆత్మీయతను కాపాడుకోవాలి. నేను టైంను బట్టి ఈ అధ్యాయంలో కొన్ని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో అంటాడు, వస్త్రములను గూర్చి మీరు చింతపడనేదా? అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించింది. అవి కష్టపడవు, వడకవు. అయినను వాటి సమస్త వైభవములు కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలననైనను అలంకరింపబడలేదు. సొలొమోనుకు కూడా లేని గొప్ప వైభవం అడవి పువ్వులకు ప్రభువు దయచేశాడు. ఈరోజు అడవి పువ్వుల కంటే శ్రేష్ఠులమని, ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులమని నీ జీవితం, నా జీవితం అర్థం చేసుకుంటూ సృష్టికర్త అయిన దేవుని యందు, మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ మహోన్నతమైన దేవుని మీద నమ్మిక, దృఢ విశ్వాసం కలవారమే సాగిపోవాలి. కనుక ఈ పరిస్థితులన్నిటిని గురించి చింతించొద్దని, ఆందోళన చెందొద్దని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను.
వీటన్నిటినీ అధిగమించే ఓ గొప్ప శక్తిని, ఆత్మీయతను అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాము గాని, చూడండి, శ్రమలు వస్తాయండి, ప్రతికూలతలు వస్తాయి, భయాందోళనకరమైన పరిస్థితుల మధ్య ఈ జీవితం నడిపించబడుతూ వస్తుంది. కానీ ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. ఎంత అద్భుతం అండి. మొదటిగా మనం చూస్తున్నప్పుడు ఆయన భవిష్యత్తును, జరగబోయే పరిస్థితులను అన్నిటికీ చాలిన దేవునికి అప్పగించుకున్నాడు. వీటన్నిటి నుండి నన్ను విడిపించుటకు, రక్షించుటకు సమర్థుడైనటువంటి ప్రభు ఉన్నాడు నాతో అన్నటువంటి సంఘటన సంపూర్ణంగా ఎరిగిన వాడే ప్రభువుకి తన్ను తానుగా సమర్పించుకుని ఆయన శక్తిని, ఆయన సామర్థ్యమును, ఆయన మహోన్నతమైన కృపను అర్థం చేసుకోగలిగాడు. ఈరోజు ఆందోళనను అంతం చేసే కోణం ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించాలి. నీకున్న పరిస్థితులన్నిటి నుండి తప్పించగలిగిన ప్రభు నీతో ఉన్నాడు అన్న సత్యాన్ని మనస్కరించాలి. అదే కోణంలో పేతురు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం మనం చూస్తున్నప్పుడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునవలెను. ప్రభువా, నీ చిత్తం జరుగుతుంది ఈ లోకంలో, నీ చిత్తం జరగని ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన చిత్తంలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు కొన్ని కార్యక్రమాలు. వాటి విషయమై మౌనం దాల్చాలి. వాటి విషయమై ప్రభు ఒక్కడే సహకరించగలడన్న విశ్వాసముతో ఆయనను ఆధారం చేసుకుంటూ సాగిపోవాలి. ఉదాహరణగా మనం చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. వారి కష్టములు, వారి ప్రతికూలతలు, వారి సమస్యల్లో ప్రభు తప్పించుటకు సమర్థుడన్నారు. ఒకవేళ తప్పించకపోతే వాటిని మేము అనుభవించడానికైనా సిద్ధం అన్నారు. వారి విశ్వాస్యతను ప్రకటించారు, చాటించారు, నిలిచారు, గెలిచారు. ఆత్మీయ జీవితంలో నీకున్న ప్రతికూలతల్లో నీ విశ్వాసము పటిష్టం కావాలి. ప్రభు మీద నీ నమ్మిక స్థిరపరచబడాలి. ఆ ప్రభుతో ఉన్న సహవాసములో స్థిరులను కదలని వారై సాగిపోవాలి. దేవుని పిల్లలు ఆందోళనను అంతము చేసే ఆయుధాలను ధరించాలి. కరోనా విపత్తు, కరోనా ప్రభావం, ఈ లాక్డౌన్ కొనసాగింపు, వీటి మధ్య అనేకమైన ప్రశ్నలు, అనేకమైన సమస్యలు, అనేకమైన ఆందోళనలు కలుగుతున్నాయి. వాస్తవమే, కాదనను. కానీ వీటిని అధిగమించే సృష్టికర్త అయిన దేవుడు, నీవు సేవించుచున్న ప్రభువు నీ విశ్వాసాన్ని చూస్తున్నాడు, నీ నమ్మికను చూస్తున్నాడు. నీవు పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ఒక మాట చెప్పడం, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో మనం చూస్తున్నప్పుడు, దేనిని గూర్చి చింతపడకుడి కానీ, ఒక్కటే చెప్తున్నాడు, చింత దేని కొరకు పడద్దు, నువ్వు చేయాల్సిన పని నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు, ఏ సమస్య అయితే ఉందో, ఏ భీతితో ఉన్నావో, ఏ సమస్యల మధ్య నలిగిపోతున్నావో, వాటన్నిటినీ సంపూర్ణంగా ప్రభువుకి చెప్పే కోణంలో నీవు ప్రార్థనాత్మతో నింపబడాలి. దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా థాంక్స్ చెప్పు. ప్రభువా, ఈ విపత్తు నుండి ఇంతవరకు కాపాడావు, ఈ విపత్తు నుండి మమ్మల్ని పోషిస్తూ ఉన్నావు, సంరక్షిస్తున్నావు, అనేక విధాలుగా మాతో మీ నుండి నడిపిస్తున్నారు. థాంక్స్ చెప్తూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా మరి ఎక్కువగా ఇంకేమైతే ఉందో నీ మధ్య అవసరత, నీ విన్నపములు ప్రభువుకి లేక దేవునికి తెలియచేయండి.
అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, దేవునికి స్తోత్రం, ఈ దేశానికి, ప్రపంచానికి ఈ విపత్కరమైన పరిస్థితుల్లో దేవుని సమాధానము ప్రభువు అనుగ్రహించబోతున్నాడు. చింతించడం కాదు, ప్రార్థించడం, ఆందోళన చెందడం కాదు, ధైర్యం వహించడం. ఏమవుతుందో, ఏం జరగబోతుందో అనే సమస్యల మధ్య నలిగిపోవడం కాదు, తప్పించే సమర్థుడైన ప్రభువుని ఆశ్రయించడం నేటి సమాజంలో ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన బలమైన తీర్మానం. సంఘమా, దేవుని ప్రజలారా, సమాజంలో పరిస్థితులను అధిగమించే ఒక ఆత్మీయులుగా, విశ్వాసులుగా, ప్రార్థనా పూర్వకంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తులుగా మీ విన్నపాలు ప్రభువుకు తెలియజేస్తూ ఉన్నప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును. స్తోత్రం. అట్టి దైవ కృప మీ వ్యక్తిగత, కుటుంబ జీవన విధానంలో ఈ భయాందోళనకరమైన ప్రతి పరిస్థితులలో నెలకొల్పబడుటకై దేవదేవుడు నీకు సహాయం చేయనుగాక. అట్టి దైవ కృపను నీవు అనుభవించడానికి 1 నీ విశ్వాసం, 2 నీ ప్రార్థన, 3 ప్రభువు మీద ఆధారపడాలి. నీవు కలిగినటువంటి ప్రతి విధమైన ఆందోళనను ఈజీగా అంతం చేయగలుగుతావు. అంతం చేసే దేవుడు, వాటి నుండి తప్పించే దేవుడు, వాటిలో నిన్ను పోషించే దేవుడు, వాటిలో నీకు విజయం ఇచ్చి ఆయన సమస్త విషయాల్లో ఆయన శాంతి, సమాధానం, నెమ్మది ఇచ్చి నిన్ను నడిపిస్తాడు. ఈ పరిస్థితులు తదుపరి దేవుని కృపలో మరిన్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం అనుభవించడానికే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. గుర్తు చేసుకోండి. ఆత్మీయతలో సాగండి, విశ్వాసంలో స్థిరపడండి. ప్రతి విన్నపము ప్రభువుకి మాత్రమే తెలియచేస్తూ పూర్తిగా ఆయన మీద ఆధారపడాలి. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానిని ఆయన పూర్ణ శాంతి గల వారిగా చేస్తాడు. శాంతి, సమాధానము, నెమ్మది ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకు ఈ మాటలు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నామంటే 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో ఒక మంచి మాట మనం చూస్తాం. ఆయన ప్రభు అయిన యేసు వారు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఆయనే మిమ్మును గురించి చింతించుచున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీదే వేయండి. అపోస్తలుడైన పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీ కొరకు చింతించేవాడు, మిమ్మల్ని పట్టించుకునేవాడు, మిమ్మల్ని ఆశీర్వదించేవాడు, మీకు సమాధానము, శాంతిని ప్రసాదించేవాడు మీ కొరకు ఒకడున్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా ప్రతి విధమైన ఆశీర్వాదము నీ జీవితంలో సొంతమవుతూ ఉంది. దేనిని గురించి చింతించొద్దు. ఎందుకు? ఆయన నీ కొరకు చింతిస్తున్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయిన అపవాదిని గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచూ ఉన్నాడు వాడు. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో నీవు పూర్తిగా దేవుని మీద ఆధారపడవలసిన టైం ఇది. పూర్తిగా ఆయన విశ్వాసం ఉంచవలసిన సమయం ఆసన్నమైంది. ఇంతవరకు వేటి మీదో విశ్వాసం, దేని మీదో నీ నమ్మిక. కానీ ఇప్పటి ఈ ప్రతికూల పరిస్థితుల నడుమ నిన్ను తప్పించగలిగే దేవుని మీద నీ విశ్వాసాన్ని తురముట్టిద్దాం. కాపాడుకుందాం, భక్తిని, నమ్మికను కాపాడుకుందాం, ఆత్మీయతలో సాగిపోదాం. ఆయన్ని నీ కొరకు చింతిస్తూ ఉండగా నీ చింత ఎందుకు? అందుకే ప్రతి విధమైన చింత, ప్రతి విధమైన ఆందోళన, ప్రతి విధమైన ప్రతికూలతలు అధిగమించి దేవుని శక్తితో నింపబడి నడిపించబట్టకు ప్రభు నీకు మీ పరిస్థితులకు తోడుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.